పలాస టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీషకు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్ కు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర టీడీపీ బీసీ సాధికారిక కన్వీనర్ బోయిన గోవిందరాజులు అండ్ టీం. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీషకు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఎమ్మెల్యేగా గెలవబోతున్నందుకు ముందస్తుగా టీడీపీ రాష్ట్ర బీసీ సాధికారిక కళింగ కమిటీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. గురువారం ఆయన సాధికారిక రాష్ట్ర డైరెక్టర్లు జామి వెంకట్రావు, ఊనా సంతోష్, మల్లా శ్రీనివాసరావు, కోటబొమ్మాలి, టెక్కలి కళింగ వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు సకల భక్తుల రామ్ కుమార్, లాడి శ్రీనివాస్, నర్సన్నపేట మాజీ సర్పంచ్ ఊన్నా పెద్దబాబు, కోటబొమ్మాలి మాజీ ఎంపీటీసీ సకల భక్తుల వైకుంఠరావు, పాతపట్నం వాస్తవ్యులు డాక్టర్ శాసనాపురి మధుబాబు, బోయిన నరసింహమూర్తులతో కలిసి గౌతు శిరీష స్వగృహానికి వెళ్లి ఆమెకు సాల్వాతో సన్మానించి బొకే ఇచ్చారు. మీ గెలుపునకు కృషి చేసినటువంటి పలాస నియోజకవర్గంలో ఉన్న కళింగ కోమట్లందరికీ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించాలని గౌతు శిరీషకు బోయిన గోవిందరాజులు కోరారు. అనంతరం ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బెందాల అశోక్ ను కవిటిలో ఆయన కార్యాలయంలో సోంపేట కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు సానా షణ్ముఖరావు, టీడీపీ మాజీ ఎంపీటీసీ బెల్లాన శ్రీకాంత్, మల్లా బాబురావు, సానా మోహన్ రావు, మల్లా నాగేశ్వరరావు, ఊనా సంతోషులతో కలిసి యాట్రిక్ సాధించబోతున్నందుకు మా కళింగ కమిటీ సభ్యుల తరపున ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన్ను సాల్వాతో సన్మానం చేసి దేవుని సన్నిధిలో పూజ చేసినటువంటి కండువాను ఆయన మెడలో వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ ఇచ్చాపురం నియోజకవర్గంలో 100% కోమట్లు మీ వెంటే ఉన్నారని, అది జూన్ 4న రాబోయే ఫలితాల్లో మా ఓటింగ్ శాతం ఎలా ఉంటుందో మీరు చూస్తారని, కళింగ కోమట్లకు అండగా సేవకుడిగా ఉండాలని కోరారు. అలాగే సాధికారిక స్టేట్ డైరెక్టర్ ఊనా సంతోష్ అలుపెరగని కృషి చేసి మీ వెంటే ఉన్నాడని, ఆయనకు మీరు నామినేటెడ్ పదవి ఇచ్చి గుర్తింపునివ్వాలని కోరారు. అలాగే కళింగ కోమట్లకు రాజకీయ భవిష్యత్తునివ్వాలని కోరారు. గోవిందరాజులు మాటలకు స్పందించిన ఎమ్మెల్యే అశోక్ ఎల్లప్పుడూ కోమట్లకు అండగానే ఉంటానని, మీరంతా ఏకమై 2-3 నెలలకు ఒకసారి మీటింగులు పెట్టుకుని మీ సమస్యలు నా దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా నేను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.